శరీర సౌష్ఠవంతో పాటుగా కృత్రిమ కండల కోసం కలలుగనే యువతరం తాపత్రయాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాయామం, సరైన ఆహారం ద్వారా కండలు పెంచుకోవాల్సిన వారు అడ్డదారులు తొక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో స్టెరాయిడ్స్ వాడకం, వాటి అక్రమ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరంగల్లో తాజాగా వెలుగు చూసిన స్టెరాయిడ్ల రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు ఈ స్టెరాయిడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి వాడకం వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వరంగల్లోని చార్బౌలి ప్రాంతంలో మహమ్మద్ అబ్దుల్ సోహైబ్ అనే వ్యక్తి నివాసంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సోహైబ్ తన ఇంట్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా 38 టెర్మిన్ ఇంజెక్షన్ల వయల్స్ ను సీజ్ చేశారు. సాధారణంగా ఈ ఇంజెక్షన్లను శస్త్రచికిత్సల సమయంలో తగ్గిన రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. అంతే, ఇవి ప్రాణాపాయ స్థితిలో రోగుల ప్రాణాలను కాపాడే కీలకమైన మందులు. అయితే కొందరు కేటుగాళ్లు వీటిని జిమ్ సెంటర్లలో బాడీ బిల్డింగ్ కోసం కృత్రిమ కండలు పెంచుకోవాలనుకునే వారికి అక్రమంగా విక్రయిస్తున్నారు. జిమ్ సెంటర్లోని కొందరు వ్యక్తులను లోబర్చుకుని వారితో కలిసి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ డ్రగ్స్ ను ఆన్లైన్ ద్వారా తెప్పించి రహస్యంగా విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి H1 మెడిసిన్లను అమ్మాలన్నా కొనాలన్నా డ్రగ్ కంట్రోల్ అధికారుల నుంచి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని డ్రగ్ కంట్రోలర్ కిరణ్ కుమార్ చెబుతున్నారు. వడపల్లి చెరువు దగ్గర కొంతమంది దగ్గర కొన్ని ఇంజెక్షన్స్ దొరికాయని చెప్పేసి మాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, సో ఆ ఇంజెక్షన్స్ ఆయన దగ్గరికి ఎలా వచ్చాయి, ఎలా తీసుకొచ్చాడు, ఎవరికి ఇస్తున్నాడు అని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫర్దర్ అతను ఆన్లైన్లో పర్చేస్ చేశానని చెప్పేసి, ప్లస్ దాన్ని జిమ్కి వెళ్ళేటువంటి యువకులకి తను అమ్ముతున్నాడు అని చెప్పేసి, అది ఒక్కొక్క వైల్ని 1000 రూపీస్కి అమ్ముతున్నట్టుగా మాకు నిర్ధారణ జరిగింది. అతను చెప్పాడు. ఈ మెఫెంటర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల దుర్వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటివి సంభవించవచ్చు. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇంతటి ప్రమాదకరమైన మందులను అక్రమంగా విక్రయించడం, వాటిని వినియోగించడం యువత జీవితాలతో చెలగాటమాడటమే. ఫిట్నెస్ ట్రైనర్లు కూడా ఈ స్టెరాయిడ్లు వాడకం వల్ల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో కృత్రిమ కండలు పొందాలనుకుంటే అదే వేగంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఇలాంటి అక్రమ రాకెట్లపై మరింత పకడ్బందీగా నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సో నేటి సమాజంలో ఈ స్టెరాయిడ్స్ అనేటివి చాలా చెలరేగిపోతున్నాయి. ఈ ట్రైనర్స్ కూడా వాళ్ళ స్వభావం కోసం ఖచ్చితంగా ఈ ట్రైనర్స్ అనే వాళ్ళందరూ వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఈ స్టెరాయిడ్స్ అనేది అమ్ముతున్నారు. సో ప్లీజ్ ట్రైనర్స్, మీరు ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేయండి. వాటి వల్ల వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేది మనకి తెలియదు. మన రోల్ వచ్చేసి వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్పడం, వాళ్ళ కరెక్ట్ పోస్చర్లో ఉండడం, మంచి డైట్ తీసుకుంటారో లేదో అడగడం, ఇది మాత్రమే మన పని. అది అంతకు మించి మనం ఏం పని చేయొద్దు. మన రోలే అలాంటిది, మన కీ రోల్ ఇది. మొత్తంగా కండలు పెంచుకోవాలనే హాబీ, అవసరమైన షార్ట్ కట్ల వెంట పదం యువతకు ఎంత ప్రమాదకరమో ఈ స్టెరాయిడ్ల వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఆరోగ్యకరమైన జీవన శైలి, సరైన వ్యాయామం, పౌష్టికాహారం ద్వారా మాత్రమే మంచి శరీరాన్ని నిర్మించుకోగలం. అడ్డదారుల్లో కృత్రిమ కండల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని యువతకు మా విజ్ఞప్తి. ఇవాళ మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్న ఈ స్టెరాయిడ్ల విక్రయాలు తగ్గడం లేదు. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.